ఏ తిరుపతి, అబ్బబ్బబ్బబ్బా, కళ్ళు మండిపోతున్నాయి తిరుపతి. కాసేపు కళ్ళు మూసుకోండి, పోతాయి. ఏంటి కళ్ళా? అయ్యో, నొప్పి మంట అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అంటున్నాను. ఈ మంట దాటికి ప్రాణం పోయి కళ్ళు మూసేలా ఉన్నాను. ఈ నొప్పి ఎట్ట తగ్గుద్ది తిరుపతి? వదినా, వద్దన్న చావు కొని తెచ్చుకోవడం మా నాన్నకు అలవాటే కదా. తీరా ప్రాణం మీదకి వస్తే ఇలా పెడబొబ్బలు పెట్టడం మామూలే. మనమే ఎవరినైనా డాక్టర్ని పిలవాలి. ఆల్రెడీ ఫోన్ చేశాను వీర్రాజు, ఈ పాటికి రావాలి. ఇంకా రాలేదు కదమ్మా. ఏ రాజు, మళ్ళీ ఫోన్ చేయరా. అక్కర్లేదండి, నేను వచ్చేసాను. త్వరగా రావయ్యా బాబు, కళ్ళ మంట తగ్గించుకోలేకపోతున్నాను. ముందు మీరు కడుపు మంట తగ్గించుకోవాలి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ దోసకాయ జ్యూస్ ఏమన్నా చల్లగా తాగమంటావా? ఓ, మీకు అలా అర్థమైందా? ఒక పని చేయండి, దోసకాయని అడ్డంగా కోసి 2 ముక్కలు ఆయన కాళ్ళ మీద పెట్టండి. అబ్బా, ఇప్పుడు ఎలా ఉంది? సమ్మగా ఉంది డాక్టరు. ఈ పనేదో రాగానే చెయ్యాల్సింది. మీరెక్కడ చేయిస్తారండి? మీకు బాధ పెట్టడం తప్ప ఆ బాధ మీకొస్తే భరించడం తెలీదు. అవును తిరుపతి, నేను కష్టపెట్టడం తప్ప ఇట్లాంటి బాధలు పడలేదు. నాకే ఊరందరి ముందు కళ్ళల్లో కారం కొట్టాడు. నేను కళ్ళు తెరిశాక మొదటగా ఆ గంగగాడి సావే చూడాలా. మా అన్నయ్య జోలికి వెళ్తేనే కళ్ళు పోయాయి మావయ్య. మళ్ళీ మా అన్నయ్యతోనే పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటావా? కళ్ళలో కారం కొట్టినా బుద్ధి రాలేదంటే ఇంకెలా కొడితే బుద్ధి వస్తుంది నాన్న నీకు? రే, నన్నే కొడతానంటావురా? ఎక్కడున్నారో నువ్వు? వచ్చిన ముందు నిలబడు. నిలబడినా మీరు చూడలేరు గాని ముందు వైద్యం చేయించుకోండి. దొరికాను కదా అని అందరూ అంటున్నారు. ఎవరిని వదిలిపెట్టను తిరుపతి, అందరి పని చెప్తా. ఏమండి, కళ్ళు చల్లబడ్డాయి కదా, కాసేపు సైలెంట్గా ఉండండి, లేదంటే కళ్ళు పూర్తిగా కనపడకుండా పోతాయి. నువ్వా నాకు వైద్యం చేసింది? ఏదో మోసం చేసినట్టు అడుగుతున్నారేంటి? నువ్వు మా నాన్నకు వైద్యం చేస్తే మోసమే జరిగేది. మంచి చేయాలని వస్తే ముంచే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారేంటండి? పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు దేవాబావకి అందరూ దుర్మార్గుల్లాగానే కనిపిస్తారనుకుంటా. ఇలా వైద్యం చేయడానికి వచ్చే నిన్ను బాక్సింగ్కి తీసుకెళ్లారు. ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు మన మధ్యనే తిరుగుతూ భారతి కొడుకని అనుమానం రాకుండా బానే నటించాడు డాక్టర్. అవునన్నా, నేను చూసిన మొదట్నాడే అనుకున్నా వీడు డాక్టర్ కాదు మంచి యాక్టరు అని. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఆయన్ని అన్నేసి మాట్లాడుతున్నారు? అలా మోసం చేస్తే కళ్ళు పోవాలి గాని నాన్న బాగానే మాట్లాడుతున్నాడు కదా. ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాను గాని మెల్లిమెల్లిగా కళ్ళు పండుతా ఉండాయి రాజు. ఏమండి, ఏదో నాగవల్లి గారు పిలిచారు, ఆవిడ మంచి మనిషి, ఆవిడ మాట కాదనకూడదని వచ్చాను. నా మీద అబండాలు వేస్తారేంటండి? ఇలాంటి వాళ్లకు నువ్వు వైద్యం చేయకూడదు, కళ్ళు పోయేలా చేయాల్సింది. రేయ్, అవును, అలాగే చెయ్యాల్సింది. అదే చేశాడేమో. అవును, కళ్ళు పోయేలా చేశాను. ఏంటి కాసేపట్లో నా కళ్ళు పోతాయా? ఇక నేను ఎవరిని చూడలేనా? శాశ్వతంగా. అయ్యో 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 అయ్యో, మా అన్న గుడ్డోడిగా మిగిలిపోవాల్సిందేనా?
ఇక మీద నుండి గుడి మెట్ల మీద అడుక్కు తినాల్సిందేనా? నువ్వు ఆపత్తా. మా నాన్నకంత కర్మేం పట్టలేదు. మీ పాపయ్యత్త మాత్రం అదే కోరుకుంటున్నట్టుంది బావా. ఆ? ఓరి పాపాలో, నీ కాలు పెడితే ఇలా జరిగింది. ఆ? నీ కళ్ళు పడగానే నా కళ్ళు పోయాయా? అయ్యయ్యయ్యా, గంగ కంట్లో కారం కొడితే నన్ను అంటావేందన్నా? గంగాధరం గారు కారం కొట్టినా నేను వైద్యం చేశాను కదా. కళ్ళలో మంట పోవాలని అడిగాను, కళ్ళే పోయేలా చేసావా? అబ్బా, నానా కళ్ళు, నా కళ్ళు, ఏమైంది నాన్న? నా కళ్ళు మండుతున్నారా దేవా?